భక్తులారా, ఆంధ్ర మహాభాగవతం తృతీయ స్కందంలో ఉన్నాం మనం. తృతీయ స్కందంలో నిన్న 158వ పద్యం వరకు చదువుకున్నాం. ఈ రోజున 159వ పద్యం నుండి కొనసాగిద్దాం. కృష్ణుడి యొక్క పాదపద్మాల ఎడబాటు భరించలేక, అంటే స్వామి తన అవతారాన్ని చాలించిన తర్వాత ఉద్ధవుడు ఆ భారాన్ని, ఆ బాధని భరించలేక దుఃఖ సముద్రాన్ని తరించడానికి మరి కృష్ణ భగవానుడి యొక్క ఆదేశం వల్ల కల్పాంతం వరకు తిరుగుతూ ఉండమన్నాడు. నా గుర్తుగా నువ్వు ఉండాలి, నా జ్ఞానం అంతా నీకు బోధించాను, ఈ జ్ఞానం ఇతరులకు అందించాలి అని స్వామి చెప్పాడు. కాబట్టి కల్పాంతం వరకు తను ఉండాలని ఉండవలసిన నిర్దేశం భగవంతుడు చేశాడు. కాబట్టి ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఉద్ధవుడు ఇలా తిరుగుతూ నరనారాయణ తపసాశ్రమ పదోన్నత్యంబునన్ గొల్సు భాసుర మందార రసాల సాల వకుళాశోకాంల పున్నాగ కేసర చంబీక కదంబ నింబకుట శాశ్వద్ధ స్ఫురన్ మల్లిక కరవీర క్షితిజాభిరామ బదరీకాంతార సేవారతి. చెప్తున్నాడు ఉద్ధవుడు విదురుడితోటి, నేను అలా తిరిగి తిరిగి నరనారాయణులు తపస్సు చేసిన ఆశ్రమాన్ని, అదే బదరికాశ్రమాన్ని, దాన్ని దర్శించాలనే కుతూహలంతో బయలుదేరా. ఆ పుణ్యభూమి పరమ తపోధనులైన నరనారాయణులు తపస్సు చేసిన పవిత్రమైన ఆశ్రమం. ఆ బదరీవనం, అందమైన మందారాలు, తీయటి మామిడి చెట్లు, ఇంకా అసలు అక్కడ లేని చెట్టు అంటూ లేదు. పూల చెట్లు కానీ పళ్ళ చెట్టు కానీ మనోహరంగా ఉండే వనం అది బదరికాశ్రమం. చనుచున్నవాడనని పల్కిన పలుకుల కులికి కలకలించు విదురుండనుపమ శోకాన్న హోమున మునిగు నిజయోగ సత్వమున ధరించెను. అలా నేను బదరికాశ్రమానికి వెళుతున్నానయ్యా అని చెప్పంగానే విదురుడు వెంటనే దుఃఖసాగరంలో మునిగిపోయాడు. మళ్ళీ బలాన్ని కూడగట్టుకున్నాడు విదురుడు, గుండె నిబ్బరించుకున్నాడు, మామూలు స్థితికి వచ్చాడు. ఇప్పటిదాకా ఉద్ధవుడు అంటే మామూలు వాడ, భగవంతుణ్ణి గుండె నిండా రంగరించుకున్నవాడు. అటువంటి మహానుభావుడు తనను పిలిచి వెళుతున్నాడు అని తెలిసేటప్పటికీ విదురుడు ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయాడు. మళ్ళీ తనకున్న సత్వబలంతో గుండె నిబ్బరించుకొని మామూలు స్థితికి వచ్చాడు. ఇట్లు విదురుండు శోకపావకుని తన వివేక జలంబులను ఆర్చి ఉద్ధవునకి ఇట్లనియే, తనకు గల వివేకం అనే నీటితోటి తన శోకాన్ని, అంటే తన శోక జలం కన్నీళ్ళని ఆర్పేశాడు వివేకం అనే నీటితోటి. ఆ తర్వాత ఉద్ధవుడితోటి ఇలా అన్నాడు, అనగా ఉద్ధవ నీకు కృష్ణుడ సురేంద్రారాతి మన్నించి చెప్పిన అధ్యాత్మ రహస్య తత్వ విమలాభిజ్ఞాన సారంబు బోరన నన్ను కరుణించి చెప్పిన కృతార్థత్వంబునం పొందెదన విను పుణ్యాత్ములు శిష్య సంఘముల ఉర్విన్ ప్రోవరే వెండి పుణ్యాత్ములు శిష్య సంఘాలని ఈ భూమి మీద ఎప్పుడు ప్రోస్తూనే ఉంటారు. కాబట్టి నేను నీకు శిష్యున్నయ్యా, నీకు ఏదైతే తత్వజ్ఞానాన్ని ప్రసాదించాడో కృష్ణ భగవానుడు తను అవతారం చాలించే కాలంలో, దాన్ని దయతో నాకు బోధించు అని అడిగాడు. భగవద్భక్తులు సుజనులు దయ వెరిగి పరోపకార తాత్పర్య వివేక గరిష్ఠులై చరిందురు జగతిం పొగడుంది వృష్టి సత్తమయందును. ఓ యాదవ కులోత్తమా, ఉద్ధవా, ఈ భూవలయంలో పుణ్యమూర్తులు, భగవద్భక్తులు
సుజనులు వీళ్ళు తమ కర్తవ్యాన్ని బాగా తెలుసుకున్న వాళ్ళై ధర్మంలో అనురక్తులై పరోపకార పరాయణులై అందరి యొక్క మన్ననల్ని పొందుతూ ఉంటారు. అటువంటి వారులని ప్రజలు స్తుతిస్తూ కూడా ఉంటారు. అనవుడు ఉద్ధవుడ విదురునకిట్లను అనఘ మునివరుడు సాక్షాత్ విష్ణు నిబండగు మైత్రేయుడు తన మనమున మను జగతి వదల తలచితిగా. ఇప్పుడు ఉద్ధవుడు అన్నాడు, వినయ్యా విదురా, ఇప్పుడు సంయమి వరేణ్యులలో అంటే మునివరులలో గొప్పవాడైన మైత్రేయ మహాముని తన మనుష్య దేహాన్ని వదలటానికి రెడీగా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఆ విషయము? తనకన్నా ఆయన తత్వబోధ చేయటానికి, అంటే కృష్ణుడు విదురుడికి చెప్పేటప్పుడు తత్వజ్ఞానాన్ని, విదురుడికి కాదు ఉద్ధవుడికి చెప్పేటప్పుడు మైత్రేయుడు విన్నాడు. ఏమండి, మైత్రేయుడు మహర్షి, తను విదురుడి కన్నా కూడా గొప్పవాడుగా అనుకోవట్లా ఉద్ధవుడు. నేను చెప్పడం కన్నా మైత్రేయుడు చెప్తే బాగుంటుంది అని నాయన మైత్రేయుడు ఇప్పుడు ఈ దేహాన్ని వదిలిపెట్టడానికి రెడీగా ఉన్నాడు. హరిముర భేది పరాపరు కరుణాకరు తలుచునండి గరుడమ్ముని కుంజరుడు కడకేగిన ఆతడు కరమధ్యంతలకు తెలుపు సాత్విక జ్ఞానం ఆ మహానుభావుడు ఇప్పుడు ఆ మురహరుణ్ణి, ఆ పరాత్పరుణ్ణి, ఆ కరుణాకరుణ్ణి స్మరిస్తూ ఉన్నాడు దేహం మొదలుపెట్టే నిమిత్తమై. కాబట్టి నువ్వు వెంటనే ఆయన సన్నిధికి వెళ్ళు. ఆ మహాముని నీకు అత్యంత ప్రీతితో ఆధ్యాత్మిక తత్వజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. చూసారా, ఈయనకి అనుగ్రహించి వెళ్ళాడు, కానీ ఈయన కన్నా గొప్పవాడు ఉన్నాడు కదా అని ఆయన దగ్గరికి పంపిస్తున్నాడు విదురుణ్ణి. అది గొప్పదనం. నాకన్నా గొప్ప అర్హత మైత్రేయుడికి ఉంది. ఆయన మహాముని, నేను మహాముని కాను, అంతే కదా. అది ఉద్ధవుడైన ఆయన భక్తుడు, మైత్రేయుడైన ఆయన మహాముని. కానీ భగవంతుడు భక్తుడికే ప్రసాదించాడు. అది ప్రసాదించేటప్పుడు ఆ మహాముని విన్నాడు. ఈయన ఎంత నమ్రతగా చెప్తున్నాడు చూడండి. ఆ మహామునియే చెప్పడానికి తగ్గవాడు నాకన్నా. కాబట్టి ఆయన ఇప్పుడు దేహం వదలడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళాలి అని ఉద్ధవుడు విదురం కూడి చని ఇద్దరు కలిపి బయలుదేరా. ముందరగాంచనంత బుద్ధ ముఖ్యుడు హల్లక పుల్ల పద్మ నిశ్యంత మరంద పాన విలసన్మద భృంగ జలత్తరంగ మాగంధ లవంగ లుంగరతికాయ సంగ సురంగరాశ్రితానందిత పుణ్య సంగ యమునల్ భవభంగ శుభాంగ నర్మిలి. వాళ్ళు వెళ్తుంటే యమునా నది కనపడింది, అంతే. అక్కడ విషయం అదే. కానీ ఆ యమునను వర్ణిస్తున్నాడు అనమాట మహానుభావుడు. అది ఎట్లా ఉంటున్నది యమునా నది? కలువ పూలు, తామర పూలు ఉన్నాయట అందులో. ఆ పూలలో మకరందాన్ని తాగడానికి కమ్మగా తుమ్మెదలు వాటి ముఖం మీద వసులుతున్నాయట. అలానే నదిలో నీటి తరంగాలు ఉన్నాయి, పెద్ద పెద్ద అలలు, ఒడ్డున మామిడి చెట్లు, లవంగలతలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అది వెళుతూ ఉంటే వీళ్ళకి ఆ యమునా నది కనపడింది వాళ్ళకి ఎదురుగుండా. కనిడాయనేగి మోదం పురతత్సరిదమల పులిన భూములతగా ఆదిన శేషము నివసించను వనజోదర పాద పద్మ వశమానసుడై. ఈ విధంగా దర్శనమిచ్చిన యమునా నదిని చూచి ఆ విదురుడితోటి కూడిన ఉద్ధవుడు దాని సమీపానికి వచ్చాడు. ఆ నదిలోని అందమైన తెల్లటి ఇసుక తిన్నెల మీద ఆనందంగా ఆసీనుడయ్యాడు. నందనందన చరణారవింద స్మరణ పరాయణుడై ఆ రోజు రాత్రి అంతా కూడా ఒక్క క్షణంలాగా కలిపాడు. అంత గొప్ప ప్రశాంతమైన నది ఒడ్డు అన్నమాట అది, యమునా నది ఒడ్డు. మరునాడు రేప గణభాసుర పుణ్యుడు ఘనుడు మధు నిశూదన చరణ స్మరణ క్రీడాకలితుడు తరించన్ కలుష గమన దమనం యమునను. మరుసటి రోజున విదురునితోటి కలిసి
ఈ ఉద్ధవుడు ఆ యదునందనుడైన కృష్ణుని యొక్క పదచింతన సంతోష తరంగాలలో ఇట్లుద్ధవుండు యమునా నదిని ఉత్తరించి అంటే దాటి బదరికాశ్రమమునకు చనియననిన విని రాజేంద్రుండు యోగీంద్రునకు ఇట్లనియే. శౌర్యోధిరథవరులు మహారథ సమరథులు యదువలాధికులెల్లను పోరి మృతి పొంద ఉద్ధవుడే రీతిని బ్రతికి నాకు ఎరిగింపుతగా. కృష్ణుడు అవతారం చాలించాడని చెప్పావు మహానుభావ. ఎవరు అడుగుతున్నాడు? పరీక్షిత్ అడుగుతున్నాడు. సుఖయోగిని భాగవతంతా కూడా 7 రోజుల్లో పరీక్షన్ మహారాజుకి సుఖయోగి వ్యాస మహాముని యొక్క కొడుకైన శుకులు వారు చెప్పింది ఈ కథంతా. మధ్యలో ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరు? పరీక్షన్ మహారాజు. కృష్ణుడేమో అవతారం చాలించాడు అన్నావా? అతిరథ మహారథులైన యాదవ వీరులందరూ కూడా వాళ్ళు పొడుచుకొని చచ్చారని చెప్పావా? బాగానే ఉంది. అందరూ గొల్లవాళ్ళు అందరు యాదవులు చచ్చిపోతే మరి ఉద్ధవుడు ఎలా బతుకున్నాడయ్యా? పెద్దడు ఈ విషయం నాకు చెప్పు అన్నా. నావుడు రాజేంద్రునకు సుఖయోగీంద్రుండు ఇట్లను మున్ను లోకేశు చేత సంప్రార్థితుండైన జనరుహనాభుండు వసుమతిపై యదు అంశమందు ఉదయించి తను తానమదిలోన చింతించి తెలివొంది ఆత్మీయ కుల వినాశం వనరించి తాను పంచోపనిషన్మయమగు దివ్య దేహంబునందు చందతలచి విజ్ఞానతత్వంబు ధరణ మీద దాల్చి జనకోటి కెరిగింపతగిన ధీరుడు ఉద్ధవు తగ్గ ఇతరులలో పరితడు నిర్జితేంద్రియుడు ఆత్మసన్నివుడడు. ఇంద్రియాలను జయించిన వాడు ఉద్ధవుడు ఒక్కడే అని గ్రహించాట యాదవులందరిలోనూ. ఇతడొక్కడే విజ్ఞానతత్వాన్ని జనులకు ఉపదేశించతగినవాడు అని భావించి అతనొక్కడనే మిగిలిచాట యాదవుల్లో. ఆయనకి తత్వజ్ఞానాన్ని ఉపదేశించాడు భగవంతుడు. క్షితిపై నిలిపిన కథమున అతనికి మృతి దొరకదయ్యా అవనీశ రమాపతి అభిమానము కలిగిన అతి పుణ్యుడు సనియ బద్రికాశ్రమమునకును. అంచేతనే అతడికి మరణం లేదు. ఎప్పటిదాకా? కల్పాంతం వరకు ఉండిపోమన్నాడు. అందువలన ఆయన రమా వల్లభుడి మీద ఆదరాభిమానంతో నరనారాయణులు తపస్సు చేసిన బద్రికాశ్రమానికి వెళ్ళాడు. అంతా ఉద్ధవుడు అడిగిన సవిద్ధ పరిజ్ఞాన సుజన హితు మైత్రేయును వృద్ధ జన సేవ్యుతాపస వృద్ధశ్రము చూడగోరి కడకను. అలా ఉద్ధవుడు విరుద్ధుడు బయలుదేరారు కదా మైత్రేయుడి దగ్గరికి. మధ్యలో ఉద్ధవుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బద్రికాశ్రమానికి. ఆ తర్వాత విదురుడు ఎక్కడికి వెళ్ళాడు? మైత్రేయ మహాముని సందర్శించి జ్ఞానాన్ని పొందడానికి అక్కడికి వెళ్ళాడు. యమునా నది దాటి కతిపయ ప్రయాణంబుల పుణ్య నదుల హరిక్షేత్రంబులను దర్శించుచు అతి త్వరిత గమనంబున యమునా నది దాటాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని పుణ్య నదులను కూడా దాటాడు. దారిలో ఉన్న విష్ణును క్షేత్రాలని హరిక్షేత్రాలన్నింటిని కూడా దర్శించుకున్నారు. చని ముందట కనుగొని గరత్పాపతంగ కరుణాపాంగల్ కరదుత్తుంగ తరంగన్ జనవరనుత బహుళ పుణ్య సంగన్ గంగల్. యమున దాటాడు, చిన్న నదులు దాటాడు. తర్వాత గంగా నదిని చేరుకున్నాడు. ఎటువంటిదా గంగా నది? ఉత్తుంగ తరంగాలతో ప్రవహించేదా నది. పాపాలనే చీకట్లని సూర్యుడు పారద్రోలినట్టుగా పారద్రోలేది. కరుణారసం ప్రసరించే కడగంటి చూపులు కలది ఆ గంగమ్మ. పెద్దలు అనేక మంది ప్రశంసించిన నది, అగణ్య పుణ్యాలకు ఆలమైనది అది. ఆ గంగా నదిని చేరుకున్నాడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం.